తల్లికి వందనం పథకం కింద రూపాయలు 15,000 చొప్పున ఇస్తాం. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. ఒక్కరుంటే రూపాయలు 15,000, ఇద్దరుంటే రూపాయలు 30,000, ముగ్గురుంటే రూపాయలు 45,000, నలుగురుంటే రూపాయలు 60,000 ఇస్తాం. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి ఆపేది లేదు. అన్నీ కొనసాగిస్తాం. జగన్ ప్రభుత్వం అమ్మఒడి పథకం సక్రమంగా అమలు చేయడం లేదు. రేపు కూటమి ప్రభుత్వం రాగానే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద రూపాయలు 15,000 చొప్పున ఇస్తాం. నిబంధనలను సాకుగా చూపించి ఎవరికీ ఎగ్గొట్టం. విద్యార్థుల లెక్కలు చెప్పేందుకు దేశంలోనే యూడెస్ డేటానే ప్రామాణికంగా అన్ని జిల్లాల్లోని స్కూళ్ళలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్న సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదిక ఇది. ఈ వివరాలకు స్వయంగా ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారానే అప్లోడ్ చేస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్లు యూడెస్ గణాంకాలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూపాయలు 15,000 చొప్పున ఇవ్వాలంటూ రూపాయలు 13,112 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది రూపాయలు 8,745 కోట్లే. అంటే 1/3 వంతు విద్యార్థులకు పంగనామం పెడుతున్నామని జీవో సాక్షిగా చెప్పారు. ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతుంటే ఆ ఇంట్లో మరెవ్వరికీ తల్లికి వందనం ఇవ్వం అని తేల్చి చెప్పింది. అసలు కూటమి ప్రభుత్వ పాలనలో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు అమలవుతున్నాయా? ఎప్పుడొస్తుందో తెలియని, అసలు వస్తుందో రాదో తెలియని ఫీజు రీయింబర్స్మెంట్పై నెపం మేపేసి తల్లికి వందనం పథకాన్ని వారికి రద్దు చేయడం దుర్మార్గం కాదా? 1 నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏటా 15,000 ఇస్తామని గురువారం అన్ని దినపత్రికల్లో సాక్షి మినహా ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. నేడే తల్లుల ఖాతాల్లో రూపాయలు 8,745 కోట్లు జమ చేశామని కూడా ఘనంగా చాటుకున్నారు. మీ మాటలు నమ్మి డబ్బులు పడతాయని లక్షలాది మంది తల్లులు రాత్రి పొద్దుపోయే వరకు ఎదురు చూశారు. తీరా 1,00,000 నిబంధనలు పెట్టి నగదు జమ చేయడానికి ఇంకో నెల గడువు తీసుకున్నారు. మీరు చెప్పిన పిల్లల సంఖ్యలో ఇంకా కోత వేయడానికే కదా మీ గిమ్మిక్కులు? దీన్ని ఏమనాలి? మోసం అనాలా లేక దగ అనాలా? తల్లికి వందనం పేరుతో కూటమి సర్కారు షాక్ ఇచ్చింది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ 15,000 చొప్పున ఇస్తామని చెప్పి అనేక కోరికలు పెట్టి లబ్ధిదారులను తగ్గించేసింది. 1,00,000 నిబంధనలు విధించింది. ఇంకా కోత కొయ్యనుంది. మిగిలిన వారికి కూడా కేవలం రూపాయలు 13,000 మాత్రమే ఇస్తామని ప్రకటించింది. గురువారమే నిధుల ఖాతాల్లో జమ చేశామని హడావుడి చేసిన ప్రభుత్వం వచ్చే నెల వాయిదా వేసింది.